సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు 5 లక్షల విరాళం అందజేశారు దాతలు. జగిత్యాల జిల్లాకు చెందిన మస్కు కార్తీక్ రెడ్డి, సుష్మా దంపతులు 5,116 రూపాయలను విరాళంగా అందజేశారు. తమ పిల్లలు ఆరుష్, కియాన్ పేర్లపై విరాళాలు ఇచ్చారని అధికారులు వెల్లడించారు. విరాళం చెక్కును ఆలయ ఈవో శ్రీమతి రాధాబాయికి అందజేశారు. మా ఇంటి దేవుడు రాయరాజేశ్వర స్వామి మేము గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటాం. ఈరోజు అవుతుందో మా కజిన్ ముస్కు సుష్మా గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక 5 lakhs అన్నదానానికి ఇద్దామని వచ్చాం. దర్శనం చేసుకొని వచ్చినాం. ఓం నమః శివాయ. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఈ రెండు కూడా 75th జూబ్లీ ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాక రెపరెపడాలి. ఈ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసే కార్యక్రమం. ఇందుకు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాలు బట్టి ప్రయత్నం చేస్తాం. కేవలం జాతీయ జెండాలతోనే ప్రయత్నం చేస్తాం. మరి రేపు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, అలాగే రేపు 3 రోజులు 13, 14, 15 రోజులు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా కర్తవ్యంగా మనం నిర్ణయాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలకు ఏ రకంగా అభివృద్ధిలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 15వ స్థానం ఉన్న దానికి దాదాపు 4వ స్థానానికి 5వ స్థానం నరేంద్ర మోడీ గారు ప్రతి యువకుల్లో లేకుంటే ప్రజలలో కూడా దేశభక్తి నింపే విధంగా కూడా మనం కూడా ప్రయత్నం చేద్దాం. మరి దేశభక్తి అనేది ఒక పార్టీ, ఏ పార్టీ కూడా మాకు సొంతం కాదు, ఏ పార్టీ కూడా సొంతం కాదు. దురదృష్టం సెక్యులర్ పేరు మీద అనేక రకాల భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉంటుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఓటర్లను కూడా, పాకిస్తాన్ ఓటర్లను కూడా ఈ ఓట్లలో ఎన్నికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం. మరి దేశద్రోహం కాదా ఒక్కసారి ప్రజల